అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అచ్చం ఇలానే ఉంది టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పరిస్థితి. సంక్రాంతికి ఇదే చివరి ఛాన్స్ అన్నట్టు ఒక్కసారిగా 5 సినిమాలు వదిలారు మేకర్స్. తర్వాతి వారం థియేటర్లో ఖాళీ, ఇక ఆ తర్వాత వారం ఒక్క సినిమాతో సరిపెట్టేశారు. కానీ ఈ ఫిబ్రవరి మొదటి వారంలో మాత్రం అసలు తగ్గేదేలే అంటూ ఏకంగా డజను సినిమాలు ఒకేసారి బరిలోకి దిగిపోతుండడం గమనార్హం. ఇంతకీ బాక్స్ ఆఫీస్ పై ఒకేసారి అటాక్ చేయబోతున్న ఆ సినిమాలేంటో మీరు చూసేయండి. సాధారణంగా ఫిబ్రవరి అంటే చిన్న సినిమాల క్లియరెన్స్ సీజన్. సంక్రాంతి హంగామా, వేసవి హడావుడి మధ్యలో ఇది అన్ సీజన్ అయినా ఈసారి మాత్రం పోటీ పీక్స్ లో ఉంది. అలా ఈ ఫిబ్రవరి 6న ఏకంగా 1/2 డజను పైగా సినిమాలు థియేటర్లోకి దిగడానికి రెడీ అయిపోయాయి. కానీ ఇన్ని సినిమాల్లో హై బజ్ కనిపిస్తున్న సినిమా మాత్రం ఒక్కటంటే ఒక్కటే, అది గుణశేఖర్ తెరకెక్కించిన యుఫోరియా. స్టార్ హీరో లేకపోయినా గుణశేఖర్ బ్రాండ్ మీదే ఈ సినిమా పరుగులు తీయాల్సిన పరిస్థితి. ఒకప్పటి బాలనటి, ఇప్పటి కథానాయిక సారా అర్జున్ అట్రాక్షన్ ఈ సినిమాకి ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి. ఇక యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ మరోసారి ప్రేమ కథతో బరాబర్ ప్రేమిస్తా అంటూ ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. వీటితో పాటు శ్రీ చిదంబరం, ఎర్రచీర, ఆపరేషన్ పద్మ, బ్లడ్ రోజెస్, గార్గా, లగ్గం టైం, హనీ లాంటి చిన్న సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ రేస్లో పోటీ పడనున్నాయి. మరోవైపు మలయాళ హిట్ టూరిస్ట్ ఫ్యామిలీ తీసిన అభిషాన్ జీవిన్ మరియు అనస్వర రాజన్ జంటగా నటించిన తమిళ డబ్బింగ్ సినిమా విత్ లవ్ కూడా ఈ వారమే రిలీజ్. ఇవే కాకుండా ఆరెంజ్, సలార్ 3 లాంటి క్రేజీ రీ రిలీజ్లు కూడా థియేటర్లో సందడి చేయనున్నాయి. మొత్తానికి డజను పైగా సినిమాలు ఒకే వారం, ఒకే బాక్స్ ఆఫీస్. ఇందులో ఎవరు నిలబడతారు, ఎవరు మాయమైపోతారు, ప్రేక్షకుడి టికెట్ ఏ సినిమాకు తెగుతుంది అనేది ఈ వీకెండ్ తేల్పోనుంది. For more videos like this, subscribe Big TV channel.